ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో అందరికీ బ్రెయిన్ సమానంగా ఉంటుంది. బ్రెయిన్ అందరికీ ఒకటే. అది ఒక హార్డ్ డిస్క్, ఒక మెమరీ కార్డ్ లేదా ఒక పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్ లాంటి ఈ బ్రెయిన్లో ఏమి నింపుకుంటామో అది నింపబడుతుంది, ఏం స్టోర్ చేస్తామో అది స్టోర్ చేయబడుతుంది. ఈ బ్రెయిన్లోకి మనం ఎంత యాడ్ చేసుకుంటామో, ఎంత ఫీడ్ చేసుకుంటామో, ఎంత స్టోర్ చేసుకుంటామో, ఎంత ప్రిజర్వ్ చేసుకుంటామో అదే మన కెపాసిటీ. మనము 10 క్వశ్చన్స్ నేర్చుకుని 100 మార్కులు రావాలి, నాకు 10/10 రావాలంటే వస్తాయా? 50 క్వశ్చన్లు నేర్చుకున్నవాడికి 50%లో ఉంటాడు. 10 మార్కులు నేర్చుకున్నాడు 10%లో ఉంటాడు. 100 మార్కులు నేర్చుకున్నవాడికి మొత్తం క్వశ్చన్లను నేర్చుకున్నాడు 100%లో ఉంటాడు. వాడి బ్రెయిన్లోకి ఎంత యాడ్ చేసుకున్నాడో, ఎంత ఫీడ్ చేసుకున్నాడో, ఎంత స్టోర్ చేసుకున్నాడో, ఎంత ప్రిజర్వ్ చేసుకున్నాడో అది ప్రజెంట్ చేయగలడు. అంతేగాని బ్రెయిన్ ఎక్కువ తక్కువలు కాబట్టి నేను పేదరికంలో పుట్టాను, లేదా ఆ కులంలో పుట్టా, ఈ మతంలో పుట్టా, లేకపోతే ఆ ఇంట్లో పుట్టా, మా నాయనోళ్ళకి చదువు సందేలు లేవు, లేదా వాడు పలానా వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉన్నాడు అందుకొని చదువు వస్తుంది, వాడు అల్లా కమ్యూనిటీ కాబట్టి చదువు వస్తుంది, నేను ఈ కమ్యూనిటీ కాబట్టి చదువు రాలేదు, వాడు ఆ మతం కాబట్టి బాగా మార్కులు. ఇవన్నీ ట్రాష్. అలాంటి థాట్ మీ బ్రెయిన్లో ఉంటే డస్ట్బిన్లో వేసేయండి ఇమీడియట్గా. మీకు బ్రెయిన్ ఉంది, ఎవరు ఎంత వాడుకుంటారో అంతే ప్రజెంట్ చేస్తారు. ఎవరు ఎంత బ్రెయిన్లోకి పంపుకుంటారో అదే మీ కెపాసిటీ, అదే మీ రిజల్ట్స్, అదే మీ పెర్ఫార్మెన్స్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే వీలైనంత బ్రెయిన్లోకి పంపుకోవడమే. ఎంత స్టోరేజ్లోకి పంపుకుంటే అంత ప్రజెంట్ చేస్తారు, ఎంత ప్రజెంట్ చేస్తే అన్ని మార్కులు మీకు వస్తాయనేటువంటి మూల సూత్రాన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నా. అందరికీ సమానమే అని చెప్పాను. ఈ బ్రెయిన్ మీ శరీరంలో ఉండేటువంటి 5 ప్రధాన అవయవాలైనటువంటి హార్టు, లంగ్స్, కిడ్నీసు, లివరు ప్లస్ బ్రెయిన్, ఈ 5 గనక ఆరోగ్యంగా ఉంటే, ఈ 4 అవయవాలు ఆరోగ్యంగా ఉంటే 5వ అవయవం బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉంది అని మీరు నమ్మాలి. ఈ బ్రెయిన్ని మీరు ఏం కలుపుకుంటారో, ఏం యాడ్ చేసుకుంటారో, ఏం నేర్పిస్తారో అదే నేర్చుకుంటుంది. మీరు చిన్నప్పటి నుంచి బిడ్డ పుట్టి ఊహ తెలిసినప్పటి నుంచి ఒక కార్పెంటర్ దగ్గర వదిలేస్తే కార్పెంటరీ నేర్చుకుంటాడు. బేల్దార్ మేస్త్రి దగ్గర వదిలేస్తే బేల్దార్ మేస్త్రి పని నేర్చుకుంటాడు. చేపలు పట్టేవాడి దగ్గర వదిలేస్తే చేపలు పట్టడం నేర్చుకుంటాడు. ఏమి నేర్పుతామో అదే నేర్చుకుంటుంది ఈ బ్రెయిన్. మీరు ఎంత చదువుతారో అంతే ఉంచుకుంటుంది ఇక్కడ. ఎంత ఉంచుకున్నారో అంతే మీరు రాయగలుగుతారు. ఎంత రాస్తారో అన్ని మార్కులే వస్తాయి. మీరు చదువుకున్నా కూడా మార్కులు రావట్లా. ఏంటి రీజన్స్? లెట్ us డిస్కస్ దట్ పాయింట్. ఒక 2 పూల కుండీలు కొనుక్కోండి, రోజా మొక్క కుండీలు. ఈ 2 కుండీలలో ఒక నెల రోజులు మీరు నీళ్లు పోసి పోషించిన తర్వాత మనకు అవసరం లేకుండానే, మనం ఏమి చేయకుండానే కొన్ని కలుపు మొక్కలు వస్తాయి, పిచ్చి చెట్లు వస్తాయి. వస్తాయా రావా? చూసుంటారు కదా పూల కుండీలు. వస్తాయా లేదా? వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పూల కుండీలో కలుపు మొక్కలు తీసేస్తాం, పిచ్చి మొక్కలు తీసేస్తాం. ఒక పూల కుండీలో తీయం, అలాగే వదిలేద్దాం. దానికి నీళ్లు పోయండి, దీనికి నీళ్లు పోయండి ఈక్వల్గా. దీనికి ఎరువు వేయండి, ఈ కుండీకి, ఆ కుండీకి ఎరువు వేయండి. ఒక 3-4 నెలలు అయిన తర్వాత అవి పూలు పూసాయి. ఏ పూల కుండీలో ఎక్కువ పూలు పూస్తాయి? కలుపు మొక్కలు తీసేసిన కుండీలో ఎక్కువ పూలు వస్తాయా? కలుపు మొక్కలు ఉన్న కుండీలో ఎక్కువ పూలు వస్తాయా? ఎందుకని? ఇదే అసలు కీలకమైన ప్రశ్న. ఎందుకని అంటే ఇది మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీ బ్రెయిన్ ఎందుకు మీకు ప్రాపర్గా యూజ్ అవ్వడం లేదో తెలుస్తుంది. పూల కుండీలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు, నాచు మొక్కలు, గడ్డి, మీరు వేసిన ఎరువు, నీళ్లు కూడా తీసుకున్నాయి. సగము స్ట్రెంగ్తే పోయింది చెట్టుకి. రెండో కుండీలో అవి ఏమీ లేవు గనక మొత్తము నీళ్లు, ఎరువు పూర్తిగా తీసుకోబడింది. అవి 10 పూలు పూస్తే ఈ కుండీలో ఉన్నది 5 పూలు పూస్తుంది. సిమిలర్లీ యువర్ బ్రెయిన్ ఆల్సో. మీరు చదువుకుంటున్నారు, మీకు ఇప్పుడు కావాల్సింది ద ఫస్ట్ అండ్ ఫండమెంటల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చదువే. సో యూ షుడ్ నో దట్ యు ఆర్ ద స్టూడెంట్స్ నౌ. స్టూడెంట్స్కి ఏమి అవసరమో, ఎంతవరకు అవసరమో ఆ విషయాలు మాత్రమే మీ బ్రెయిన్లోకి వెళ్ళాలి, ఇతర అంశాలన్నీ వెళ్ళకూడదు. మ్యాటర్స్, ఓల్డ్ మ్యాటర్స్ని అడుగు నుంచేస్తుంది, ఇప్పుడు నేర్చుకున్న అంశాలు పైనుంచుతుంది.
సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు మిమ్మల్ని టీచర్స్ రివైజ్ చేసుకోండి, రివైండ్ చేసుకోండి, రికలెక్ట్ చేసుకోండి, రిమైండ్ చేసుకోండి, రిపీట్ చేసుకోండి, రీరీడ్ చేయండి, ఇది మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు. చదువు 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 అని చెప్తూనే ఉంటారు. ఈ చదువు చదువు అని చెప్పడానికి రీజనింగ్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చదివితే మళ్ళీ పై పొరల్లోకి వచ్చి ఇక్కడ ఉంటుంది పైనే. పరీక్షకు పోయినప్పుడు వెంటనే రాసేస్తారు. అట్టడుగుల పొరలో ఉండి రాయలేవు.